UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి వారికి గనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ధనలాభం, ఆరోగ్యంగా ఉండడము, బంధుమిత్రులతో కలయడము, కొత్త వారితో పరిచయం ఏర్పడము, యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి ఉన్నప్పుడు దాన్ని బట్టి చెడు కూడా ఉంటుంది కదా. కొన్ని ఒడిదుడికలు కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు రావడము, లేదా ఇంక్రిమెంట్స్ వచ్చి పెరగడము, దానివల్ల ధనలాభం, కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో అందరూ మంచిగా ఉండడము, ప్రేమతో ఉండడము, శుభకార్యాలు చేసుకోవడము, బంధుమిత్రులతో అందరితో కలిసి ఉండడము, మీకు రావాల్సినటువంటి ఒక ఏదైనా క్రెడిట్ ఉంటే, మీకు వచ్చేటువంటి ఒక డబ్బు ఏదైనా ఉంటే ఆ డబ్బు మీకు రావడము కూడా ఈ మకర రాశి వారికి అక్టోబర్ నెల మొదటి వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం మనస్తాపం, ఎప్పుడూ బాధగా మనసంతా బాధగా ఉండడము, వృధా కలహాలు, పనికిరా ఇంట్లో చిన్నగా మాట్లాడుకొని ఏదో చిన్న మాటలు మాట్లాడుకొని అవి పెద్దగా పెరిగి వాటి వల్ల కలహాలు పెట్టడం, అయుక్త ఆలోచనను మర్చిపోవడం. అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట మంచిదా కాదా అనేటువంటి ఒక ఆలోచన జ్ఞానాన్ని లేకుండా ఆ వాక్కును మాట్లాడడం, దానివల్ల విరోధం ఏర్పడము అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల వీరికి అభివృద్ధి కోపం పెరిగిపోతుంది. ఈ కోపం పెరిగిపోవడం వల్ల అనాలోచితంగా మాట్లాడడం వల్ల కుటుంబ కలహాలు ఏర్పడుతుంటాయి. చేసే పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఇలా వీరికి మకర రాశి వారికి రెండవ వారంలో ఇలా జరుగుతుంది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీరు చేసేటువంటి యొక్క కార్యక్రమాల వల్ల సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. ధనలాభము, ధాన్యలాభము ఇవన్నీ కూడా కలుగుతాయి. ఏదో కొత్త వస్తువును, సైన్సిస్టులు అయితే ఇతరత్ర ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏదో కొత్తనైనటువంటి ఒక వస్తువును కనుక్కోవడము, ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారులచే మన్ననలు పొందడము జరుగుతూ ఉంది. మీరు సహాయపడమే కాకుండా ఇతరులకు కూడా మీరు సహాయం చేయడం ఈ వారంలో జరుగుతుంది. మీ తోటి వారికే కావచ్చు, మీ బంధుమిత్రులకే కావచ్చు, కొన్ని విషయాలలో సహకారాలు అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారంలో కనుక మనం చూసినట్టయితే సుఖజీవనం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, సన్మానాలు పొందడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మీరు చేసేటువంటి ఒక పనుల వల్ల మీ అధికారులు మెచ్చి మీకు సన్మానం చేయడం అనేటువంటిది కూడా జరగవచ్చు. లేదా ప్రజలలో మనం చేసేటువంటి ఒక పనుల వల్ల ప్రజలందరూ సంతోషపడి అలాగైనా సన్మానాలు పొందొచ్చు. లేదా గురువు గారి వల్ల ఆశీర్వచనాలు తీసుకోవడం కూడా ఒక రకమైన సన్మానమే. మీకు వచ్చిన గురువు గారి వల్ల ఆశీర్వచనాలు దొరకడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొన్ని కష్టాలు మాత్రం తప్పవు కదా. అందుకే ఆది గురువు అయినటువంటి యొక్క ఆ శివుని యొక్క సహస్రనామాలు పారాయణం చేయండి నాన్న. మీరు ఈ మకర రాశి వారు ప్రతిరోజు గనక శివ సహస్రనామ పారాయణం గనక ప్రతిరోజు చేసినట్లయితే ఆ భోలా శంకరుడు మీ కష్టాలన్నీ కూడా తీసుకొని ఇంత విభూతిని ఇస్తాడు. విభూతి అంటే బూడిద కాదు, విభూతి అంటే సంపద అనేటువంటి ఒక అర్థం. ఏం గురువుగారు శంకరుడు పెట్టుకుంటే ఇంత బూడిద పెట్టాడట అంటే కాదు, బూడిద కాదది విభూతి సంపద అని అంటారు. విభూతి అంటే సంపద అనేటువంటి ఒక అర్థం. ఏ సంపద? ప్రేమ సంపదనే కావచ్చు, సంతాన సంపదనే కావచ్చు, ధన సంపదనే కావచ్చు, ఆయురారోగ్య సంపదనే కావచ్చు, ఏదైనా సరే ఆ శివుణ్ణి గనక శివసహస్రనామాలు ప్రతిరోజు గనక పారాయణం చేసినట్టయితే ఆ శివుడు మనకింత విభూతిని చల్లుతాడు మన మీద. చాలు, ఆ కరుణా కటాక్ష భోళా శంకరుని వల్ల పొందుతాము.
కాబట్టి శంకరుని యొక్క పాదాల మీద పడి అతని శరణాగతులై ప్రతిరోజు శివసహస్రనామాలు పారాయణం చేయండి. వాటిల్లో శివసహస్రనామాలో ఉన్నటువంటి యొక్క మహాత్మ్యము మన స్కంద పురాణంలో ఇతరత్ర వాటిల్లో మనం ఎంతో చూస్తాము. కాబట్టి ఆ శివసహస్రనామ పారాయణం ఒకసారి ప్రతిరోజు మనస్సంతా నింపుకొని ఆ శివుని నింపుకొని చేయండి. ఈ మకర రాశి వారు కష్టాల నుంచి దూరంగా పోయి హాయిగా సుఖంగా ఉంటారు.